పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న మాదిగ ప్రకటించారు. దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని, దీంతోనే తాము బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. గురువారం నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు మొండికత్తి లింగన్న మాదిగ మాట్లాడారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, దీంతో ఎంతో మంది దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి మోసం చేసిందని, 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మాదిగలు ఓట్లు వేయాలని, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర ఆంజనేయులు, జిల్లా నరేందర్, ఇంజమూరి వెంకన్న, పేర్ల చంద్రయ్య, నగరికంటి కృష్ణ, బంగారయ్య, కొమ్ము కోటయ్య తదితరులున్నారు. ఈరోజు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి గౌరవశ్రీ మొండికత్తి లింగన్న గారు మరి నల్లగొండకు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా కంచర్ల కృష్ణారెడ్డి అన్నగారికి సంపూర్ణ మద్దతు మా జిల్లా వ్యాప్తంగా మరి మద్దతు తెలుపుతా ఉన్నాం. మాదిగ ఉపకులాలు మరి అత్యధిక ఓట్లేసి మరి కంచర్ల కృష్ణారెడ్డి అన్న కానీ గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో దండోరా జెండా ఎగిరేసి మరి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా కమిటీ అధినాయకత్వం అయినటువంటి ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈ రాష్ట్రం ఏర్పడక ముందు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులను చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీతోటే అభివృద్ధి ఎక్కువగా ఆగపడతా ఉన్నది. గత 60 ఏళ్ల నుంచి లేని అభివృద్ధి మొన్న జరిగిన 10 సంవత్సరాలనే చూస్తూ ఉన్నాం. మరి అనేక సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేస్తామని మరి స్టేట్ నాయకత్వం ఆదేశాల మేరకు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా తీర్మానం చేసి ఉమ్మడి జిల్లాల బేస్గా మేము ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అభ్యర్థి అయినటువంటి మరి కంచర్ల కృష్ణారెడ్డి అన్నగారిని అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చి మాదిగ ఉపకులాలు అత్యధిక ఓట్లు వేసేసి మరి పార్లమెంటుకు పంపించినట్టయితే మరి ఈరోజు ప్రస్తుతం ఏలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చినటువంటి హామీలు సగం ఇంతవరకు అమలు కాలేదు. డిసెంబర్లో ఇస్తున్నటువంటి హామీలు కూడా ఇంతవరకు 4వ నెల నడుస్తూ ఉంది, ఇంతవరకు అమలుకు నోర్చుకున్నటువంటి పరిస్థితి. రైతులు ఎండిపోతూ ఉన్నారు, మరి మహిళలు మాడిపోతూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కుంటుబట్టి ఉన్నాయి. మరి వాళ్ళు పరిస్థితి ఏంటంటే మాకు బలం పెరిగింది అని అనుకుంటున్నారు, కానీ అది బలం కాదు, అది ఒక వాపు మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కొన్ని ఊర్లలో తిరిగి చూస్తూ ఉంటుంటే జనాలు ఈరోజు మళ్ళా రిటర్న్ అయ్యే పరిస్థితి వచ్చింది. అరే నాయన, మరి మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చే, రైతు బంధు ఇచ్చే, రైతు రుణమాఫీ చేసే, మరి ఇసంటి పథకాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం అనవసరంగా వేస్ట్ చేసుకొని ఓటుని జారవిర్చామే, మరి మన హక్కులు హరించుకపోతూ ఉన్నాయని చెప్పేసి ఊళ్ళల్లో జనాలు గొగ్గోలు పెట్టుకుంటూ ఉన్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని వృద్ధులతోటి ఓట్లు వేయించుకొని మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా జనం వాళ్ళకు వచ్చేసి మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం, మార్పు మొదలైంది అంటూ ఉన్నారు. ఎక్కడ మారింది? ఏ ఊర్లో మారింది? ఏ ఇంట్లో మారింది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఎక్కడ మారలేదు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నుంచి మాదిగ ఉపకులాలు ఆలోచించండి. గబుక్కున మీరు మోసపోయేసి మళ్ళీ గనక ఏదో అధికారం ఉంది అని మరి గొర్రెపోకడ పోయేసి అక్కడ ఓట్లు కనుక వేస్తే వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చరు కదా, ఉన్నాయి కూడా ఊడగుంజుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించేసి యుద్ధం చేసేవాడికే ఆయుధం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తూ కంచర్ల కృష్ణారెడ్డి గారి అన్నగారికి కారు గుర్తుకు ఓటు వేసి పూర్తి స్థాయిలో ఆధిక్యం ఇచ్చేసి గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తూ జై భీమ్.